అందరికీ నమస్కారం. మనం ఈరోజు తెలుగు సందుల గురించి తెలుసుకుందాము. తెలుగు సందుల గురించి తెలుసుకునే ముందు కొన్ని ముఖ్యమైన పదాలను గురించి తెలుసుకుంటేనే మనకు తెలుగు సందులు తెలుస్తాయండి. అయితే మనము తెలుగు సందుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం కదా. అయితే సంధి అంటే ఏంటి ముందు తెలుసుకుందాము. పూర్వపర స్వరాలకు పరస్పరము ఏకాదేశం కావడాన్ని సంధి అని అంటారు. అసలు పూర్వస్వరం అంటే ఏంటి, పరస్పరం అంటే ఏంటి, ఏకాదేశం అంటే ఏంటి అనేది తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడు రాను తెలుసుకుంటారండి. అయితే మనం ఇప్పుడు సంధి అంటే డెఫినేషన్ ఏమని తెలుసుకున్నాము. కొన్ని సందర్భాల లోపల సంధి డెఫినేషన్ కూడా అడగవచ్చు. అయితే పూర్వపర స్వరాలకు పరస్పరం ఏకాదేశం కావడాన్ని సంధి అని అంటారు అని తెలుసుకున్నాం కదా. అయితే పూర్వపదం అంటే ఏంటి అంటే పదాలు విడదీసినప్పుడు వాటిలోనూ మొదటి పదం పూర్వపదం అని అంటారనమాట. అయితే పదాలు విడదీసినప్పుడు మనం పదాలను విడదీస్తాం కదా. ఆ పదాలను విడదీసినప్పుడు మొదటి పదాన్ని పూర్వపదం అని అంటారు. ఉత్తర పదం అని అంటే పదాలు విడదీసినప్పుడు ఏర్పడే రెండవ పదాన్ని మనం ఉత్తర పదం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనము కూరగాయలు తీసుకున్నాం అనుకోండి. కూర అనేది ఉత్తర పదం పూర్వపదం అన్నమాట. గాయలు అనేది ఉత్తర పదం అన్నమాట. ఎగ్జాంపుల్ తెలుసుకున్నాం కదా. అయితే పూర్వస్వరం అంటే ఏంటి మనము తెలుసుకుందాం. పూర్వస్వరం అంటే మొదటి పదంలోని చివరి అచ్చును పూర్వస్వరం అని అంటారు. రెండవ పదం లోపల మొదటి అచ్చును పరస్వరం అని అంటారు. అసలు ఈ పూర్వస్వరాలు అంటే ఏంటి, పరస్వరాలు అంటే ఏంటి మనము ఇప్పుడు తెలుసుకుందాము. అంటే మొదటి పదం లోపల చివరి అక్షరాన్ని పూర్వస్వరం అని అంటారంటే కూరగాయల లోపల రాను పూర్వస్వరం అని అంటారు. అదేవిధంగా పరస్వరం అంటే రెండవ పదం లోపల కా ఉంది కదా, మొదటి అక్షరాన్ని దాన్ని పరస్వరం అని అంటారు. అదేవిధంగా మనం ఏకాదేశం అంటే ఏంటో తెలుసుకుందాం. ఏకాదేశం అంటే రెండు అచ్చుల స్థానంలోనూ ఒకే అచ్చు రావడాన్ని ఏకాదేశం అని అంటారు. ఆదేశం అని అంటే పూర్వపర పదాలలోని అక్షరాలు ఉంటాయి కదా. అక్షరాలలోని ఒక అక్షరంను తొలగించి వేరొక అక్షరము కొత్తగా వస్తుంది కదా. ఆ కొత్తగా ఎట్లా రావాలి, మిత్రునిలాగా కాకుండా శత్రువులాగా వస్తే దాన్ని ఆదేశము అని అంటారు. ఉదాహరణకు మనము కూరగాయలే తీసుకున్నామండి. అయితే కూరగాయలు కదా, కూర విడదీసినప్పుడు రాలో ఆ వలుకుతుంది కదా, కాయల లోపల కా వలుకుతుంది కదా. అలా కాకుండా కలిపినప్పుడు కూర గాయలు వస్తుంది కదా. అంటే కాయలు రాకుండా గా వస్తుంది కదా, దాన్ని ఆదేశము అంటారు. అంటే ఈ రెండు పదాలలో ఏదో ఒక పదం కాకుండా కొత్త పదం వచ్చి ఎలా వస్తుంది, మిత్రునిలాగా కాకుండా శత్రువులాగా వచ్చి చేరుతుంది కాబట్టి దాన్ని ఆదేశము అని అంటారు. అయితే మనము ఆమ్రేడితం గురించి కూడా మనకు తెలుసుకుందాము. ఆమ్రేడితము అంటే ఆమ్రేడితం అంటే ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆమ్రేడితం అంటే రెండుసార్లు చెప్పినప్పుడు రెండుసార్లు మనం ఒక పదం చెప్తాం కదా, ఆ రెండవసారి చెప్పిన పదాన్ని ఆమ్రేడితము అంటారు. ఉదాహరణకు హౌరా అని అన్నామనుకో, ఇది రెండవ హౌరా అనేది ఆమ్రేడితము అవుతుంది. అదేవిధంగా విరుక్తము అని అంటే మనందరికీ తెలుసండి. విరుక్తము అంటే ఒక పదం రెండుసార్లు చెప్పడాన్ని విరుక్తము అని అంటారు. అంటే రెండుసార్లు చెప్పడం, ఒకే పదాన్ని రెండుసార్లు చెప్తే దాన్ని విరుక్తము అని అంటారు. లోపము అంటే అక్షరము లోపించడాన్ని లోపము అంటారు. అయితే సంయుక్తము అని అంటే ఒక హల్లు కింద వేరొక హల్లు ఒత్తుగా రావడాన్ని సంయుక్తము అంటారు. ఉదాహరణకు
మాకు నా ఒత్తు రావడం సంయుక్తము, మాకు మా ఒత్తే రావడము ద్విత్వము. ఒక హల్లు అదే హల్లు ఒత్తుగా రావడాన్ని దాన్ని ద్విత్వము అంటాము. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మాకు మా ఒత్తే వస్తే అది ద్విత్వం అవుతుందని. అయితే అదేవిధంగా మనము ఆదేశం అంటే ఏందో తెలుసుకుందాము. పూర్వపర పదాల లోపల ఆదేశం గురించి ఇంతకుముందే తెలుసుకున్నాం కదా, ఆగమనం గురించి తెలుసుకుందాము. అయితే రెండు పదాల మధ్య మరొక అక్షరము మిత్రుని వలె వచ్చి చేరితే దాన్ని ఆగమనము అంటారు. ఇంతకు ముందేమో ఆదేశానికేమో రెండు పదాల మధ్య వేరొక అక్షరము శత్రువులాగా వచ్చి చేరితే దాన్ని ఆదేశం అంటాము. రెండు పదాల మధ్య వేరొక అక్షరము మిత్రునిలాగా వచ్చి చేరితే దాన్ని ఆగమనము అని అంటాము. అయితే నిత్యము అంటే వ్యాకరణ కార్యం ఉంటుంది కదా, అది తప్పనిసరిగా వర్తించటను నిత్యము అంటారు. అయితే వైకల్పికం అంటే ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వైకల్పికము అని అంటే సంధి కార్యం ఒకసారి వచ్చుట మరొకసారి రాకపోవుటను వైకల్పికము లేదా వికల్పము లేదా విభాష అని అంటారు. మనము నెక్స్ట్ తెలుగు సందులైనటువంటి సంస్కృత సందులు మరియు తెలుగు సందుల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఒక్కొక్క సంధి గురించి క్లియర్గా తెలుసుకుందామండి. నెక్స్ట్ సందులు రెండు రకాలు కదా, సంస్కృత సందులు తెలుగు సందులు. ఆ రెండు రకాల సందుల గురించి మనకు తెలుసుకుందాము. సంస్కృత సందులు అంటే సంస్కృత పదాల మధ్య జరుగు సందులను సంస్కృత సందులు అంటారు. తెలుగు సందులు అంటే తెలుగు పదాల మధ్య జరిగే సందులను తెలుగు సందులని అంటారు. అయితే సంస్కృత సందుల గురించి సవర్ణ దీర్ఘ సంధి మరియు ఆదేశ సంధి మిగతా సందుల గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.